నమస్తే. ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకుందాం. అదేంటంటే మీరందరూ ఏదో ఒక సమయంలో సముద్రం చూసే ఉంటారు, దగ్గరికి వెళ్ళి ఉంటారు. అయితే మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఈ సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరంతా కూడా మంచి నీరుగా మారిపోతే ఎంత బాగుంటుంది, సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరంతా కూడా మంచి నీరు అయిపోతే వచ్చేటటువంటి దుష్పరిణామాలు ఏమిటో మీకు తెలుసా? ఏంటంటే మొత్తం భూమి అంతా కూడా శ్మశానం అయిపోతుంది. భూమి మీద జీవజాతి అంతా కూడా అంతరించిపోతుంది. అదేంటి, ఇది ఎలా సాధ్యం, అసలు దానికి దీనికి సంబంధం ఏమిటి అని మీకు అనిపిస్తుందా? అసలు ఈ విషయం ఎందుకు చెప్తున్నాడు మనకి? ఈయన ఏమన్నా ఒక లెక్చరర్ లాగా, ఒక సైంటిస్ట్ లాగా చెప్తే బైబిల్ గురించో రామాయణం గురించో చెప్పాలి, కానీ ఈ సైన్స్ గురించి ఎందుకు చెప్తున్నాడు అసలు అని కొన్ని డౌట్స్ మీకు వస్తున్నాయి కదా. సరే, వీటన్నిటికీ మళ్ళీ నేను క్లారిటీ ఇస్తా. మొట్టమొదట సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు మంచినీరుగా మారిపోతే భూమి మీద జీవజాలం ఎందుకు అంతరించిపోతుంది అనే విషయం చూద్దాం. మనందరికీ తెలిసిందే, సముద్రంలో లక్షలాది రకాల జీవరాశులు, కొన్ని కోట్లు జీవిస్తూ ఉంటాయి. మరి అవన్నీ కూడా ఉప్పు నీళ్లలో బ్రతకటానికి అలవాటు పడిన జీవులు, లేదా ఉప్పు నీళ్లలోనే బ్రతకగలిగిన జీవులు. ఆ ఉప్పు నీరంతా మంచినీరు అయిపోతే మొట్టమొదట ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆ జీవజాలం అంతా కూడా నశించిపోతుంది. అప్పుడు ప్రకృతిలో సమతుల్యత దెబ్బతింటుంది. అలాగే సముద్రంలో ఉన్నటువంటి కొన్ని రకాల మొక్కల నుండి ఆక్సిజన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఇది ఎంత శాతం ఉంటుంది అంటే, భూమి మీద ఉన్నటువంటి ఆక్సిజన్లో సముద్రం నుంచి వచ్చేటటువంటి, సముద్రం నుండి ఉత్పత్తి అయ్యేటటువంటి ఆక్సిజన్ వాటా ఎంత అని మీరు చూసినట్లయితే సుమారుగా 50 నుండి 80% వరకు. అంటే భూమి మీద ఉన్నటువంటి ఆక్సిజన్లో సగభాగానికి పైగా సముద్రం నుండి ఉత్పత్తి అవుతుంది. సముద్రం లోపల ఉండేటటువంటి మొక్కల నుండి ఉత్పత్తి అవుతుంది. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం. ఇప్పుడు సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరంతా కూడా మంచినీరు అయిపోతే ఏమైద్ది? ఆ మొక్కలన్నీ చచ్చిపోతాయి. అప్పుడు భూమి మీద సగానికి పైగా ఆక్సిజన్, 50 నుంచి 80% ఆక్సిజన్ మాయమైపోతుంది. అప్పుడు ఏమవుతుంది? సహజంగానే భూమి మీద ఉన్నటువంటి జీవజాలం అంతా కూడా నశించిపోతుంది. అంటే ప్రకృతి కానీ, భగవంతుడి కానీ సముద్రంలో ఏదో ఆషామాషిగా, తమాషాగా అది ఉప్పు నీరు ఉండే విధంగా ఏర్పాటు చేయలే. దానికి ఒక కారణం ఉంది, ఒక పర్పస్ ఉంది. అలాగే భూమికి చంద్రుడు ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలో ఉండాలి. దానికి 1 ఇంచి అటు ఇటు అయినా కూడా దాని ఎఫెక్టు తీవ్రంగా ఉంటుంది. అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సిస్టమ్ అంతా కూడా అది భగవంతుడు అన్ని క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఏది ఎక్కడ ఉండాలో అది అక్కడ ఉండే విధంగా నిర్ణయించాడు అనేది మనం అందరం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. దీనిని మనం ఏమాత్రం మార్చడానికి ప్రయత్నించినా, అంటే ఇప్పుడు సముద్రాన్ని సముద్రంగా ఉండనివ్వకుండా దాన్ని పొల్యూట్ చేసామనుకోండి, ఏమవుతుంది? సునామీ వస్తుంది. అడవుల్ని అడవులుగా ఉండనివ్వకుండా ఆ చెట్లన్నిటినీ కొట్టేసి వాటన్నిటినీ కూడా మనుషులకి నివాసయోగ్యాలుగానో లేకపోతే ఇంకేదో పర్పస్తోనో అడవులన్నింటినీ కొట్టేస్తే ఏమవుతుంది? భూమి మీద వర్షాలు మాయమైపోతాయి, కరువు వస్తుంది, క్షామం కలుగుతుంది. కాబట్టి ప్రకృతిని ప్రకృతిగా ఉండనివ్వాలి. ఏది ఎక్కడ ఎలా ఉందో సహజంగా దానిని అక్కడ అలాగే ఉంచాలి. ఒక దానిని ఇంకొక దానిగా మార్చే ప్రయత్నం చేస్తే ప్రకృతి విపత్తులు వస్తాయి. అలాగే మతాలు కూడా, భూమి మీద ఎన్ని రకాల మతాలు ఉన్నాయో సహజంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మతం ఉంటుంది. ఒక్కొక్క విధమైనటువంటి ఆచార పద్ధతులు, ఆరాధన పద్ధతులు ఇవన్నీ ఉంటాయి. వాటిని అలాగే ఉంచాలి. వాటిని ఇంకొక రకంగా మార్చే ప్రయత్నం చేస్తే, ఒక మతాన్ని ఇంకొక రకంగా మార్చే ప్రయత్నం చేస్తే ఘర్షణలు వస్తాయి, లేకపోతే యుద్ధాలు జరుగుతాయి, లేకపోతే మనిషి యొక్క మనుగడకి ప్రమాదం వస్తుంది. ప్రకృతిని ఎలా డిస్టర్బ్ చేస్తే ప్రకృతి విపత్తులు వస్తాయో అలాగే భూమి మీద సహజంగా ఉండేటటువంటి మతాలని కూడా మార్చే ప్రయత్నం చేస్తే అలాంటి విపత్తులే వస్తాయి. భారతదేశంలో హిందుత్వం ఉంది, హిందుత్వాన్నే ఉండనివ్వాలి. అలాగే గ్రీకు, రోము అలాంటి ప్రాంతాలలో కొన్ని రకాలైనటువంటి విగ్రహారాధన పద్ధతులు, కొన్ని దేవతల్ని ఆరాధించటం అలాంటివి ఉన్నాయి. వాటిని అలాగే ఉంచాలి. అమెరికాలో పూర్వం రెడ్ ఇండియన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకు ఒక రకమైన సంస్కృతి ఉండేది, దాన్ని అలాగే ఉంచాలి. అలాగే ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఒక రకమైనటువంటి పురాతన ఆది మానవుల తెగకి చెందినటువంటి ఒక జాతి ఉంది, వాళ్ళని అలాగే ఉండనివ్వాలి.
వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తే మొన్న ఈ మధ్య ఒక పాస్టర్ ప్రయత్నం చేశాడు, వాడిని బాణాలతో కొట్టి చంపేశారు అక్కడ ఆటవికులు. ఎందుకంటే ఈ దిక్కుమాలిన వాళ్ళందరూ అక్కడికి వెళ్తే వాళ్ళకి లేనిపోని అంటువ్యాధులు వస్తాయి. అంటే వాళ్ళు ప్రకృతిలో జీవించడానికి అలవాటు పడిన వాళ్ళు. ఇప్పుడు వీడు కొత్తగా అక్కడికి వెళ్ళడం వల్ల వీడితో పాటు ఉండేటటువంటి సూక్ష్మక్రిములు, సూక్ష్మజీవులు, వీడి ఒంటి మీద ఉండే వైరస్లు వాళ్ళ ఆ సమాజంలో ప్రవేశించడం వల్ల వాటిని వాళ్ళు తట్టుకోలేకపోవచ్చు. అప్పుడు ఆ జాతి అంతా కూడా నశించిపోతుంది. కాబట్టి ప్రతి వ్యక్తికి, ప్రతి సమాజానికి, ప్రతి దేశానికి, ప్రతి సంస్కృతికి తనకంటూ ఒక ఇండివిడ్యువాలిటీ, ఒక స్వతంత్ర ప్రతిపత్తి అనేది ఉంటుంది. దానిని అలాగే ఉంచాలి. దానిని కెలికి మార్చే ప్రయత్నం చేస్తే లేనిపోని దుష్పరిణామాలన్నీ తలెత్తుతాయి. ఇది ప్రకృతి నుంచి మనం నేర్చుకోవలసినటువంటి అంశం. ఇప్పుడు ఈ దిక్కుమాలలో ఏం చేస్తున్నారు, ఈ మతాన్ని మా మతంలోకి మార్చేయమన్నాడు మా దేవుడు కాబట్టి మేము మార్చేస్తాం అని ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంలో హిందుత్వం ఉన్నటువంటి మేము ఈ దేశాన్ని మా క్రైస్తవ దేశంగానో మా ఇస్లాం దేశంగానో మార్చేస్తాం అని చెప్పి కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. అహోరాత్రాలు కష్టపడుతూ ఉన్నారు పాపం. అది దేవుడు తమకు అప్పగించిన బాధ్యత అని ఫీల్ అయిపోతున్నారు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి. ఒకవేళ దేవుడే, వాళ్ళు నమ్మే దేవుడే, రేయ్ మీరు భారతదేశం పోండి, ఆ దేశంలో హిందుత్వం ఉంది, ఆ దేశంలో ఉన్నటువంటి హిందుత్వాన్ని మీరు లేకుండా చేసి నా మతంలోకి, మన మతంలోకి మార్చేయండి అని చెప్పాడు అనుకోండి. అప్పుడు మనకేమర్థం అవుతుంది, అసలు ఈ దేశంలో హిందుత్వాన్ని పెట్టింది ఎవరు? మొట్టమొదటి నుంచి ఇక్కడ హిందుత్వం ఎలా వచ్చింది? అది ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పాటు చేయబడినటువంటి సిస్టమే కదా, దేవుడు పెట్టిందే కదా. ఇలాంటి కొన్ని మతాలు, కొన్ని ప్రాంతాలకు అనుగుణంగా ఆయా మతాలు అక్కడ ఉండాలి అని నిర్దేశించింది ఎవరు? ప్రకృతి లేదా భగవంతుడు. అంటే ఇక్కడ ఏమర్థం అవుతుందంటే, భగవంతుడు ఒరే నేను భారతదేశంలో హిందుత్వం ఉండాలని నిర్దేశించాను, నేను తప్పు చేశాను, మీరు వెళ్ళి ఇప్పుడు మార్చేయండి, అంటే నేను చేసిన తప్పుని మీరు వెళ్ళి కరెక్ట్ చేయండి అని చెప్పి మనుషులకు చెప్తున్నాడు అనమాట. అంత బుద్ధి తక్కువ పని నువ్వు ఎందుకు చేసావు? అసలు ఒకళ్ళని ఇంకొకరిగా మార్చే ప్రయత్నం చేయటం కంటే అసలు ఆ స్థితి లేకుండానే మొట్టమొదటి నువ్వే చేయొచ్చు కదా. ఈ మతాలు లేకుండా చేయొచ్చు, ఆ సంస్కృతి లేకుండా చేయొచ్చు. అంటే ఇక్కడ కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఇది దేవుడు చెప్పింది కాదు. దేవుడి పేరుతో కొంతమంది దగులుబాజీలు కొత్త మతాలు సృష్టించుకుని ఇదే నిజమైన మతం, ఈ మతంలోకి అందరినీ మార్చేయమన్నాడు మా దేవుడు, రాత్రి నాకు కల్లో కనపడి న్యూ మెసేజ్ SMS పంపించాడు మాకు, రాత్రి టెలిగ్రామ్లో వచ్చింది వార్త, కొత్త వార్త, రాత్రి ఫోన్ చేసి చెప్పాడు నాకు, భూమి మీద ఉన్నటువంటి మతాలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి మా మతంలోకి మార్చేయమన్నాడు. అంటే వీడి యొక్క రాజ్యాధికారం కోసం, వీడికి ఉన్నటువంటి మతోన్మాదంతో మొత్తం ప్రపంచం అంతా కూడా నాకు బానిసత్వం చేయాలి, నా మతంలోకి వచ్చేస్తే ఆ మతానికి అధిపతి నేనే కదా, దేవుడికి వీళ్ళకి మధ్య ప్రతినిధిని నేనే కదా, కాబట్టి అంతా కూడా నా సామ్రాజ్యం అయిపోతుంది, నా పెత్తనమే నడుస్తుంది అనేటటువంటి ఒక దురాశతో కొంతమంది దగులుబాజీలు కొన్ని మతాలు పెట్టుకుని కొత్త మతాలు సృష్టించుకుని అందరినీ కూడా మార్చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రకృతికి విరుద్ధము. అలాంటి ప్రయత్నాలు జరిగినప్పుడు ప్రకృతి ప్రకోపిస్తుంది, విపత్తులు తలెత్తుతాయి, దుష్పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మొన్నే రిలీజ్ అయినటువంటి అఖండ సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంది, విధికి, విధాతకి, విశ్వానికి సవాళ్ళు విసరకూడదు, తిరిగి అవి విసిరే జవాబులు చాలా దారుణంగా ఉంటాయి అని చెప్పి ఒక డైలాగ్ కూడా ఉంది. కాబట్టి ప్రకృతిని సవాల్ చేయకూడదు. ప్రకృతి సహజ సిద్ధంగా ఏ ప్రాంతాల్లో ఏ సంస్కృతులు ఉండాలో ఆ సంస్కృతులను అలాగే ఉండనివ్వండి, ఎవరిని వారీగా బ్రతకనివ్వండి. ప్రకృతికి విరుద్ధంగా వెళ్తే వచ్చేటటువంటి దుష్పరిణామాలకి అందరూ కూడా బాధ్యులవుతారు. ఈ చిన్ని సందేశాన్ని ఈ సన్నాసులందరూ గ్రహిస్తారని ఆశిస్తూ, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.